హాయ్ అండి, అందరికీ నమస్కారం. జోసెఫ్ అలియాస్ ప్రశ్నారావణ్ పైన గత 2-3 రోజులుగా కొన్ని కేసులు నమోదవడము, 4 కేసుల్లో ఇతనికి బెయిల్ రావడము, వచ్చిన వెంటనే తర్వాత ఇంకో కేసులో పోలీసులు తీసుకెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే అతను వచ్చేసి గన్నవరం పోలీసుల అదుపులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి కేసులో గన్నవరంలో నమోదైనటువంటి కేసు కింద ఇతన్ని తీసుకొచ్చినటువంటి పోలీసులు పలు సెక్షన్ల కింద ఇతని పైన కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్లో. ఒకప్పుడు ఐపీసీ అని పిలిచేవాళ్ళం, ఇండియన్ పీనల్ కోడ్ అనేసి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని పిలుస్తున్నారు, బిఎన్ఎస్ అంటాము. బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు పెట్టారు. కానీ వరుసగా బెయిల్స్ వస్తూ ఉన్నాయి కదా. హిందువుల్ని తిట్టి, హిందువుల్ని అంటే కోట్ల జనాభా ఉన్నటువంటి హిందువుల్ని తిట్టి వరుసగా బెయిల్స్ వస్తూ ఉంటే హిందువులైనా కూడా ఇంతగా తిట్టే వాళ్ళని ఏమీ చేయలేరా అని అనుకుంటూ ఉంటారు. ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. వీడికి ఏం పెట్టాలో అదే పెట్టారు. మొన్న ఏదో అన్నాడు కదా పవన్ కళ్యాణ్కి నోట్లో అనేసి, వీడికి నవరంధ్రాల్లో పెట్టేలాగా పెట్టారు. యూఏపీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 1967 యూఏపీఏ యాక్ట్ అని ఒకటి ఉంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాం. చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం అంటారు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టెర్రర్ యాక్టివిటీ, టెర్రరిస్టుల పైన కూడా అప్లై చేసే సెక్షన్ 39 ఆఫ్ యూఏపీఏ యాక్ట్ 1967. ఇది వచ్చేసి ప్రధానంగా ఎలాంటి నేరాల్లో పెడతారు అంటే దేశ భద్రత, దేశ సమగ్రత ఈ రెండింటికి ముప్పు కలిగించేలాగా ప్రవర్తిస్తే పెడతారు. ఇక్కడ మరి దేశ సమగ్రతకి ఇతనే ముప్పు కలిగించాడు అంటే దేశంలో విభజనవాదం అనేది పెరిగినప్పుడు దేశ సమగ్రత అనేది దెబ్బతింటుంది. విభజనవాదం ఎలా పెరుగుతుంది? మతాల మధ్యన చిచ్చు పెడితే ఆటోమేటిక్గా విభజనవాదం అనేది వస్తుంది. కాబట్టి ఇతను అదే పనిగా హిందువుల్ని, హిందూ దేవుల్ని, హిందూ మతాల్ని, హిందూ ఆచారాల్ని, వేరే దేశంలో హిందూ దహనమైతే అదే ఆసరాగా తీసుకునేసి హిందువుల్ని అడ్డంగా తిట్టడం ఇలాంటివన్నీ చేశాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఇతనికి దేశ సమగ్రతని దెబ్బతీస్తున్న ప్రయత్నం ఇతనిలో కనిపిస్తూ ఉంది. దేశంలో విభజనవాదాన్ని పెంచే ప్రయత్నం ఇతనిలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా యూఏపీఏ యాక్ట్ కింద అండర్ 39 సెక్షన్ కేసు పెట్టేశారు. ఇంకా బెయిల్ అయితే ఇలాంటి అంటే హిందువుల్ని తిట్టే ఇలాంటి మూర్ఖులకి సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల, అలాగే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి జడా శ్రావణ్ వల్ల, అలాగే తులసి చందు వల్ల, వీళ్ళందరి నాన్నల వల్ల కూడా వీడికి బెయిల్ తెప్పించడం పాసిబుల్ కాదు. కొంత టైం పడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడైతే వెంటనే బెయిల్ ఇవ్వరు. ఈ సెక్షన్ కథ వేరనమాట. కాబట్టి హిందువులంతా కూడా ఈరోజు చిన్న సెలబ్రేషన్ చేసుకోండి, ఓకేనా? నేను కూడా చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.